సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇస్తున్న ట్విస్ట్లు అన్నీ ఇన్ని కావు. అసలు ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా. ఆ సినిమా ప్రమోషన్స్ మీద ఫోకసే పెట్టలేదు. ఇంతకీ సలార్ సినిమా స్టోరీ ఏంటన్నది కూడా ఇప్పుడు రివీల్ చేసేసాడు. మొన్నటి దాకా ప్రశాంత్ ఏమన్నాడు, సలార్ స్టోరీ అంతా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో అని చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుందో అదే సలార్ స్టోరీ అంటున్నాడు. ఇంతకీ అసలు సలార్ స్టోరీ ఏంటండి? రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ పై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ నీల్. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు అదే స్పీడ్ లో సెకండ్ సింగిల్ విడుదల చేశాడు. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో సెకండ్ ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ప్రభాస్ పై ఎక్కువ సీన్స్, షార్ట్స్ కనిపించేలా ట్రైలర్ కట్ చేశాడు. దాంతో డైహార్డ్ ఫ్యాన్స్ ఆకలి తీరింది. ట్రైలర్ టెరిఫిక్ గా ఉందనే టాక్ వచ్చేసింది. అయితే ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ ఇద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్పిన ప్రశాంత్ నీల్ సెకండ్ ట్రైలర్ లో మాత్రం ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే అంటూ ట్విస్ట్ పెట్టాడు. దాంతో అసలు వీరిద్దరికీ మధ్య వైరం ఎందుకొచ్చింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సలార్ సెకండ్ ట్రైలర్ చూసిన వారికి ఈ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టర్ ను గుర్తు చేసింది. అప్పుడు మాహిష్మతిని భల్లాల నుంచి విడిపించేందుకు బాహుబలి తిరిగొచ్చాడు. ఇప్పుడు ఖాన్ సార్ కోసం సలార్ వస్తున్నాడు. గుంటూరు కారాన్ని రూమర్స్ కమ్మేశాయి. అండ్ ఆ రూమర్స్ అన్ని ఇప్పుడు తమన్ వైపుకి తిరుగుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ఆఫ్ గుంటూరు కారం ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ పిచ్చ సీరియస్ గా ఉన్నారు. అసలు మ్యూజిక్ ఏం జరుగుతోంది అంటూ తమన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ టైంలో ఫిల్మ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఏం చేయబోతున్నాడు ఇప్పుడు? లాస్ట్ వీక్ గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ తాలూకు వైబ్రేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సెకండ్ సింగిల్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేయడంతో మొదలైన ఇష్యూ ఇప్పుడు సీరియస్ టర్న్ తీసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ తమన్ కలిస్తే యూట్యూబ్ షేక్ అయిపోవాలి. అలవైకుంఠపురం లాంటి సాంగ్స్ మళ్లీ రావాలి. అలా కాకుండా గుంటూరు కారం సాంగ్స్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాకపోవడంతోనే అసలు సమస్య వస్తోంది అంటున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. నెల రోజుల ముందు రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్, రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ రెండూ కలిపి కూడా ఇంకా 100 మిలియన్ల వ్యూస్ కూడా దాటలేదు. దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తమన్ అందిస్తోన్న సాంగ్స్ విషయంలో సూపర్ స్టార్ కూడా సీరియస్ గా ఉన్నాడని, అందుకే ఈ పాటికే స్టార్ట్ కావాల్సిన లాస్ట్ సాంగ్ షూట్ ను పోస్ట్ పోన్ చేశాడని బాగా ప్రచారం సాగుతోంది. పైగా తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ ట్యూన్ కూడా మార్చాల్సిందే అని మహేష్ కండిషన్ పెట్టాడట. ఏదేమైనా గుంటూరు కారంపై పుట్టుకొస్తున్న రూమర్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. గుంటూరు కారం గేట్ నుంచి బయటకెళ్లిన మరుక్షణం నుంచి ఇవాల్టి వరకు పూజా హెగ్డేకి అసలు ఆఫర్సే లేవంటే నమ్మాలి మీరు. రీసెంట్ గా హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా అని ఒక టాక్ వినిపించింది. కట్ చేస్తే మాస్ మహారాజా పక్కన ఇప్పుడు ఇంకొక టెరిఫిక్ బ్యూటీకి ఆప్షన్ ఇచ్చాడు హరీష్ శంకర్. మరి పూజా హెగ్డేకి అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదన్నట్టే. లాస్ట్ ఇయర్ ఈ టైం కు పూజా హెగ్డే అన్ని ఇండస్ట్రీస్ లోనూ బిజీగా కనిపించింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలిగింది. కానీ వన్స్ గుంటూరు కారం నుంచి బయటకు వచ్చిన తరువాత మాత్రం ఆమె ఇంతవరకు కొత్త సినిమాకు కమిట్ కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ పూజా హెగ్డేనేమైనా బ్యాన్ చేసిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ప్రభాస్ తో రాధేశ్యామ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన బీస్ట్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన ఆచార్యలో హీరోయిన్, అలాగే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ సర్కస్ లో రణవీర్ తో జోడీ. ఇది లాస్ట్ ఇయర్ పూజా హెగ్డే స్పీడ్. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క రిలీజ్ కూడా లేదు. పోనీ 2024లో అయినా పూజా హెగ్డే ఫేట్ మారుతుంది అనుకుంటే సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుట్టబొమ్మ ఇంతవరకు కొత్త సినిమాలే కమిట్ కాలేదు. రీసెంట్ గా హరీష్ శంకర్ స్టార్ట్ చేసిన న్యూ మూవీ మిస్టర్ బచ్చన్ లో సైతం పూజ ఆఫర్ మిస్ చేసుకుంది. డీజేతో టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ తరువాత హరీష్ డైరెక్ట్ చేసిన గద్దలకొండ గణేష్ లో సైతం పూజా క్యారెక్టర్ కు బాగానే పేరొచ్చింది. ఈ దశలో హరీష్ న్యూ మూవీలో పూజ నటిస్తుందని అందరూ ఊహించారు. కానీ హరీష్ కూడా మరో కథానాయికను ఎంపిక చేయడంతో ఇప్పుడు పూజ ఏం చేయబోతోంది అనేది చూడాల్సి ఉంది. జపాన్ పోయిచ్చిన తర్వాత కార్తీ కొంచెం డల్ అయ్యాడు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో నెక్స్ట్ కమ్బ్యాక్ గట్టిగా ఇవ్వాలి అంటూ ఫిక్స్ అయ్యాడు కార్తీ. కాబట్టి కొత్త స్టోరీస్ మీద కాకుండా సీక్వెల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మీకు మాట చెప్తా, మీరు అసలు నమ్మరు కానీ కార్తీ చేతిలో 3-4 సీక్వెల్స్ ఉన్నాయంట రైట్ నౌ. కోలీవుడ్ హీరో కార్తీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మొదటి భాగం అయితే ఇండస్ట్రీ హిట్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సర్దార్ కూడా 100 కోట్ల వసూళ్లను దాటింది. ఇదే స్పీడ్ లో తన కెరీర్ లో 25వ చిత్రాన్ని
గ్రాండ్ గా రిలీజ్ చేశాడు కార్తీ. జపాన్ ప్రయోగం వికటించడంతో కార్తీ ఇమిడియట్ గా సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే సర్దార్ 2ను అనౌన్స్ చేశాడు. అలాగే ఖైదీకి సీక్వెల్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు వీటితో పాటు 2017 బ్లాక్ బస్టర్ హిట్ కాకి కూడా చేరింది. ఓవైపు కమల్ హాసన్ తో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు కాకి డైరెక్టర్. ఇప్పుడు కాకి 2 తెరకెక్కించాల్సి రావడంతో కమల్ తో మూవీని పక్కన పెట్టాడట. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఓ మల్టీ స్టారర్ సినిమా అంటే ఏ హీరో అయినా అసలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉంటారా? ఎగిరి గంతేయకుండా ఒప్పుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఉండరు కదా. ఇది మన ఎక్స్పెక్టేషన్. కానీ ప్రాక్టికల్గా ఓ ఇద్దరు హీరోలు మల్టీ స్టారర్ సినిమా, రజనీకాంత్ గారి సినిమా అని అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారట. అరే ఏం జరుగుతుందబ్బా? అసలు వాళ్ళిద్దరు కనుక ఒప్పుకొని ఉంటే ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయ్యేది ఆ సినిమా. కోలీవుడ్ డైరెక్టర్స్ కోలీవుడ్ హీరోలకు మాత్రమే స్టోరీస్ రెడీ చేయడం లేదు, పాన్ ఇండియా సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. రీసెంట్ గా షారుఖ్ కు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీ ఇప్పుడు షారుఖ్ విజయ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ స్టోరీ రాస్తున్నాడు. అలాగే విజయ్ తో లియో తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ కూడా షారుఖ్ రజనీకాంత్ కాంబోలో మల్టీ స్టారర్ ప్లాన్ చేశాడు. ఇమీడియట్ గా కింగ్ ఖాన్ ను కన్సల్ట్ అయ్యాడు. రజనీకాంత్ కు వీరాభిమాని కావడంతో కింగ్ ఖాన్ ఇమీడియట్ గా డేట్స్ కేటాయిస్తాడనుకున్నారు. కానీ సూపర్ స్టార్ తో మూవీకి బాలీవుడ్ సూపర్ స్టార్ నో చెప్పాడు. డంకీ తర్వాత షారుఖ్ తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. సినిమా మొత్తం కింగ్ ఖాన్ కనిపించడు. ఇప్పుడు రజనీకాంత్ మూవీలో సైతం స్పెషల్ రోల్ ఆఫర్ చేయడంతో రోల్ రిపీట్ చేసినట్లుంటుందని షారుఖ్ సున్నితంగా కబాలీతో మూవీకి నో చెప్పాడట. కానీ షారుఖ్ ఒప్పుకుంటే మాత్రం ఇండియన్ స్క్రీన్ పై డెడ్లీ మల్టీ స్టారర్ సెట్ అయి ఉండేదని చెప్తున్నారు సినీ అభిమానులు. శతదినోత్సవాలు, అర్ధశత దినోత్సవాలు, అసలు టాలీవుడ్ తెలుగు సినిమా ఈ ఫంక్షన్లు చేసుకొని ఎప్పుడో మర్చిపోయింది. ఒక సినిమా 100 days ఆడింది, 175 days ఆడింది అంటే ఈ జనరేషన్ కిడ్స్కి అదొక పెద్ద ఆశ్చర్యమేమో. అసలు ఆ రోజులు ఎప్పుడో పోయినట్టుగా అనిపిస్తాయి. కానీ ఇలాంటి సినారియోలో కూడా ఒక సినిమా 400 days ఆడింది అంటే నిజంగా అది వండర్ కాదండి. దాని గురించి మనం మాట్లాడుకోవద్దా అండి? ఒకప్పుడు సినిమా సక్సెస్ ను థియేటర్స్ లో ఎన్ని రోజులు ప్రదర్శింపబడింది అనేది కీలకంగా ఉండేది. శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు కొట్టిన సినిమాల చరిత్రలు ప్రత్యేకంగా చెప్పుకునేవారు. రికార్డులంటే అవి అనేవారు. కానీ దశాబ్ద కాలంలో ఈ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడంతా ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పైనే ఇండస్ట్రీ ఆధారపడింది. ఎలాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా 1000 కోట్లు కొట్టగానే స్లో కావాల్సిందే, థియేటర్ నుంచి వెళ్లిపోవాల్సిందే. బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి లెక్కలు నడుస్తున్న సమయంలో ఓ సినిమా, అది కూడా తెలుగు సినిమా, థియేటర్స్ లో 450 రోజుల వైపు పరుగులు తీస్తోంది. జపాన్ మొత్తం RRR మేనియా కొనసాగుతోంది. అక్కడ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అయింది ఈ ఇండియన్ బ్లాక్ బస్టర్. ఇంకా నడుస్తూనే ఉంది. జపాన్లో రిలీజ్ అయి 425 రోజులు దాటినా అక్కడి థియేటర్స్ లో ఇంకా RRR ను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంతేకాదు త్వరలో ఐమాక్స్ వెర్షన్ లో RRR ను రిలీజ్ చేయబోతున్నారు. మొత్తంగా రాజమౌళి సినిమా గ్లోబల్ సెన్సేషన్ గా మారింది.